రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల పాలనలో నాయి బ్రాహ్మణులకు సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోట సదాశివం చెప్పారు. గురువారం కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోట సదాశివం సత్యవేడు నియోజకవర్గంలో పర్యటించారు. వరదయ్యపాలెంలో సెలూన్ షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలవుతున్న తీరును పరిశీలించారు. ఆ ప్రాంత విద్యుత్ శాఖ అధికారులతోనూ పథకం అమలుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అధోగతి పాలైందని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా అప్పుల ఊబిలోకి చిక్కుకున్న రాష్ట్రాన్ని ప్రగతి వైపు పరుగులు పెట్టిస్తూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలియజేశారు. ఇందులో భాగంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. సూపర్ 6 పథకాల అమలుపై ప్రజలు సైతం సంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. 2026-27 బడ్జెట్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించడం జరిగిందని తెలియజేశారు. గత బడ్జెట్లో కన్నా ఈ ఏడాది నిధుల శాతం పెంచడం హర్షణీయమన్నారు. వీటిని చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తూ తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సిట్ నివేదిక వాస్తవాలను బయటపెడితే దాని నుంచి తప్పించుకోవడానికి శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్యేలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాలను పారదర్శకులను వేసుకుని ప్రదర్శన పెట్టడం దారుణమన్నారు. సూపర్ 6 పథకాలు అద్భుతంగా సూపర్ హిట్ అయినాయి. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 సుమారు నెలకు 3,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఈరోజు నిరుపేదల సేవలో కూటమి ప్రభుత్వం ఉంది. ఒక పక్క నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి దేవాలయాల పాలక మండలిలో నాయి బ్రాహ్మణ సోదరులకు ఒకరికి అవకాశం ఇవ్వడం ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. అదేవిధంగా ఎండోమెంట్ దేవాలయాలు 6Aకి సంబంధించి 44 దేవాలయాల్లో ఈరోజు నాయి బ్రాహ్మణులకు 20,000 నుంచి 25,000కు గౌరవ వేతనం పెంచడం, అత్యాధునికమైన పనిముట్లు, నాణ్యమైన పనిముట్లు ఇచ్చి ఆ వృత్తులను ప్రోత్సహించడానికి ఒక్కసారి బడ్జెట్లో బీసీల బడ్జెట్లో చూస్తే పోయిన బడ్జెట్లో 40,000 కోట్లు పైగా పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో 50,000 కోట్లు పైగా ఈరోజు బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గత బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్లో బీసీలకు సుమారు 3,000 కోట్లు పైగా అదనంగా కేటాయించారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి ఈరోజు ఇది బీసీల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఒక పక్క పోలవరము, ఒక పక్క అమరావతి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా